శ్రీశైలానికి ప్లంజ్ పూల్ అన్నటువంటిది అతిపెద్దదైనటువంటి దెబ్బ. ఇది అప్పట్లో రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కనీ విని ఎరుగని రీతిలో వరదలు వచ్చినాయి. 25.5 లక్షల క్యూసెక్కులు వచ్చినాయి ఆ టైంలో. ఆ స్థాయి వరద సందర్భంలో ఆ నీళ్లు మనం చూస్తుంటాం ఇప్పుడు కూడా, ఇలా ఎగసి ఇట్లా పడుతుంటాయి. అలా ఎగిరి ఇట్లా పడేటటువంటి సందర్భంలో అంత ఆ ఫోర్స్కి అక్కడ ఉండేటువంటి ఆ సిమెంట్ ప్లేట్ లాగా ఉంటుంది కదా, అది గుంటలు గుంటలు పడిపోయింది. మామూలు గుంట కాదు, లోపలికి పడిపోయింది. అది కనుక సరిచేయకపోతే పెద్ద ప్రమాదం. ఇప్పటికిప్పుడు ఏం కాల, కానీ ఫ్యూచర్లో ప్రమాదం. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టుకి ఏంటి ప్రాబ్లం? ఇదివరకు మంది ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేయాలి. ఇప్పుడు విడిపోయిన రాష్ట్రం. ఈ శ్రీశైలం నుంచి అటు వాళ్ళు తీసుకుంటున్నారు, ఇటు మనము తీసుకుంటున్నాం. కాబట్టి దాని మరమ్మతులు వచ్చేటప్పటికి ఇప్పుడు కృష్ణా బోర్డు వాళ్ళు డిసైడ్ చేయాలి. వాళ్ళ మీద వాళ్ళకేమో ఇద్దరి మీద కమాండ్ లేదు, అధికారం లేదు. ఇద్దరు వాటర్ వాడుకుంటున్నారు, ఇద్దరు కలిసి కూర్చుని దాని పరిష్కారం ఆలోచించట్లేదు. ఎవరికాళ్ళు అవతలకు తోసేస్తున్నారు. ఈ వ్యవహారం అన్నటువంటిది చాలా కీలకమైనటువంటిది. తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి 8 నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ వివేక్ త్రిపాఠి నాయకత్వంలో కేంద్ర జల సంఘం ఇది చాలా ప్రమాదకరం అవుతుంది అన్నటువంటి విషయాన్ని చెప్పింది. త్వరగా దీని మీద మన ప్రభుత్వాలు ఆలోచించాలి. దీన్ని జగన్ చేశాడు అని అనడానికి కుదరదు, ఎందుకంటే అది రోసే టైంలో జరిగింది కాబట్టి.